అడుగుతున్నాను, ఇన్ని వేల మంది నిజంగా దిక్కుతోచని స్థితిలో, నిజమైన రక్షణ నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితిలో, నిజమైన సమృద్ధి అయిన వాక్యము లేక ఎడారి లాంటి పరిస్థితిలో తిరుగుతూ ఉంటే, నిజంగా మనకు భారం లేకపోతే ఈరోజు మరొకసారి దేవుడు మనకు కనువిప్పు దయచేరుగాక. నేను అడుగుతున్నాను, డూ యూ డోంట్ హ్యావ్ అ డిజైర్ టుడే ఫర్ ద సోల్స్? నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు తృష్ణ లేదా? నిజంగా నీకు తృష్టి ఉంటే అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? 50 దగ్గర స్టార్ట్ చేశాడు. సొదొమ గొమొర్రా గురించి వార్త వస్తే దేవుడు అంటున్నాడు, అబ్రహాం అంటాడు, ప్రభా నీతిమంతుడు 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు దేశాన్ని కాపాడవా నాయన అంటే, ప్రభు అన్నాడు, సరే నేను కాపాడుతాను అన్నాడు. 50 నుంచి బార్గెయిన్ స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా వచ్చింది తెలుసా? 10 మంది దగ్గరకు వచ్చి ఆగేశాడు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ 10 మందిలో ఖచ్చితంగా లోతు భార్య, లోతు కూతుర్లు. అంటే మీరు అనొచ్చు, నలుగురే కదండి, 10 మంది ఎట్లయితారు లెక్క అని. లోతు భార్య, లోతు కూతుర్లు ఇద్దరు, 10 మంది లెక్క ఎట్లయితారు? అబ్రహాం ఎందుకు ఆపాడు? రండి చూద్దాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు దేవుని కార్యము జరగకుండా ఆగిపోతుంది అనే దానికి ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము చివరికి లెక్క వచ్చి 32వ వచనం. అతడు ప్రభు కోపడినేలా నేను ఇంకా మరీ మాట్లాడేదని, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందునని యెహోవా అబ్రహాంతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. 10 మంది కూడా లేరు. విషాదం ఏంటంటే, ప్రభు అంటాడు, నా పేరు పెట్టుబడి నా జనులు తాము తగ్గించుకొని ప్రాణం చేస్తే వారి దేశాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తారు అన్నాడు. ఒక మాట అడుగుతున్నానండి, గాడ్ ఈజ్ సో లిబరల్ ఇన్ సోల్ విన్నింగ్. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాడు. నీకు ఎంత తృష్టి ఉంటే అంత ఇస్తాడు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్ బర్నింగ్ ఇన్ సైడ్ ఫర్ ద సోల్స్ అండ్ ఫర్ ద సోల్ విన్నింగ్, గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు అడగడానికి ఇష్టం ఉంటే, నడవడానికి ఇష్టం ఉంటే, ఆత్మల సమృద్ధి చేత నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విషాదం ఏంటంటే, లోతు జీవితంలో కనీసం 10 మందిని కూడా మార్చుకోలేకపోయాడు. పట్టుమంటే 10 మంది కూడా ఆయన ప్రభావం కిందకి రాలేకపోయారు. ఎప్పుడదే సొదొమ గొమొర్రాలో కూర్చున్నాడు, అక్కడ వాణిజ్యము, ఆ ఆర్థిక పరిస్థితులు, ఆ సంపాదన దాని మీదే పడ్డాడు. కానీ అరే, నా ఆత్మలు నేను తీసుకెళ్ళేది, పరలోక రాజ్యం తీసుకెళ్ళేది, చివరికి ఆత్మల పంట, ఈ ఆత్మల పంట నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను ఈ పరిచర్య చేయకపోతే చివరికి నా సర్వైవల్కే క్వశ్చన్ మార్క్ వస్తుందని కూడా ఆలోచించలే. అడుగుతానండి, మన ప్రయారిటీ ఆత్మల పంట. సర్వైవల్ ఈజ్ నాట్ అవర్ క్వశ్చన్ మార్క్. సర్వైవల్ ఈజ్ నాట్ అవర్ ప్రయారిటీ. బ్రతుకు తెరువు కాదు మన ప్రాధాన్యత. ఎంతమంది మాట నమ్ముతున్నారు? బతుకు తెరువు కాదు మన ప్రాధాన్యత. దేవుని మహిమార్థమై ఆత్మల సంపాదన మన ప్రాధాన్యత. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి? అపోస్తలుల 1:8 ఒక మాట రాస్తుంది, యూదయ, సమరయ, కువైట్, బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండమన్నాడు. సాక్ష్య పరిచర్య, ప్రధాన పరిచర్య దేవుడు మనం తీసుకొచ్చింది. సైడ్ బిజినెస్ ఏంటంటే మనకు బతుకు తెరువు. ఈరోజు ఉల్టా చేశాం, లోతులాగా. బతుకు తెరువు ప్రాధాన్యత అయిపోయింది, ఆత్మల భారము వెనుదిరిగిపోయింది, చల్లారిపోయింది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, విషాదకర సంఘటన యోబు కుటుంబంలో. ఆదికాండం 19వ అధ్యాయానికి వస్తాం. త్వరగా ఈ మాట చదువుకొని ప్రభు శరీరం తాకుదాం, పరీక్షించుకొని తాకుదామండి. దయచేసి ఏదో క్యాజువల్గా ప్రభు శరీరాన్ని ఈరోజు తాకొద్దు. దేవుడు నిజంగా మాట్లాడితే రోషముతో, తీర్మానంతో ప్రభు దగ్గర పశ్చాత్తపడి ప్రభు శరీరం తాకుదాం. ఉజ్జీవం రగలాలి, ఆత్మల కదలిక మన కుటుంబాల్లో కనిపించాలి. రండి, ఆదికాండం 19:14 వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో, అంటే కూతురికి అప్పుడు పెళ్ళైందా, పెళ్లి కాలేదా? పెళ్ళైందా, పెళ్లి కాలేదా? పెళ్ళాడనయ్యున్న అంటే అర్థం ఏంటి? ఎంగేజ్మెంట్ అయ్యిండొచ్చు. సో ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యి అవతలు ఇంకా ఉన్నారు కదా. కొద్ది ముందుకు వెళ్దాం. లెండి, ఈ చోట విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడు అని చెప్పిన. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉన్నారు. ఇప్పుడు 10వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పను. బాగా వినండి. ఇక్కడ 2 కూతుళ్ళు ఉన్నారు, ఇక్కడ 2 కూతుళ్ళు ఉన్నారు. ముందు వచనం చూస్తే 14వ వచనం ఇంగ్లీష్లో చూడండి. లాట్ వెంట్ అవుట్ అండ్ స్పోక్ అంటు హిస్ సన్స్ ఇన్ లా విచ్ మ్యారీడ్ హిస్ డాటర్స్. అంటే పెళ్ళైపోయింది. మ్యారీడ్ అంటే అర్థం ఏంటి? పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన కూతుర్లు ఉన్నారు. పెళ్ళైపోయిన కూతుర్లకు ఎవరున్నారు? అల్లుళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఇక్కడ పెళ్ళి కాకుండా ఈయన దగ్గర ఉన్న కూతుర్లు ఎంతమంది? 2. అర్థం చేస్తారా? ఇది నా ఇంటర్ప్రిటేషన్ కాదు, బైబిల్ ఉన్నదే.
మ్యారీడ్ డాటర్స్ అండ్ సన్స్ ఇన్ లా ఉన్నారు. దూత అంటాడు, ఇచ్చట ఉన్న కుమార్తెల పెళ్లి కానీ కుమార్తెలు కన్యకలు అంటే మినిమం అనుకుందాం. కూతుర్లు అంటే ప్లూరలా సింగులరా? ప్లూరలే. సో ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇద్దరికి పెళ్ళైంది ప్లస్ ఇద్దరికి పెళ్ళైతే ఇద్దరు భర్తలు వచ్చారు అనుకోండి. టోటల్ ఎంత? వాళ్ళు 4. పెళ్లి కాని వాళ్ళు ఎవరు? ఇద్దరు. 4 + 2 ఎంత? 6. లోతు భార్య 8. ఇంకొద్ది ముందుకు వెళ్దాం రండి, అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసిన అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. 12వ వచనం చదవండి. 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను. లోతు కొడుకులు ఉన్నారా? లోతు కొడుకులు లేరా? లేనప్పుడు మరి దేవుడు వచ్చి నీ కుమారులు అని చెప్తాడా? లేని వాళ్ళని పిలుస్తాడా దేవుడు? సరే మళ్ళీ చదువుదాం రండి. మళ్ళీ ఎట్లా చూస్తున్నారంటే మీరు, ఏంటి బ్రదర్ ఏ బైబిల్ చెప్తున్నాడు చూస్తున్నారండి. 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, అంటే ఉన్నట్ట లేదా? కొడుకులు ఉన్నారు. కుమారులు అంటే ప్లూరలా సింగులరా? ప్లూరల్ అంటే ఇద్దరు ఉంటారా? ఇప్పుడు లెక్క చెప్పండి, పర్ఫెక్ట్ ఎంత అయింది? అబ్రామ్ ఏం పిచ్చోడు కాదు. లెక్క వేసుకొని పోనీ మిగతా వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రభావితం కాకపోయినా, కువైట్ పెద్ద ఇంపాక్ట్ కాకపోయినా, కువైట్ అంటున్నా, సొదొమ గొమొర్రా ఇంపాక్ట్ కాకపోయినా ఆ ఇంటినైతే 10 మందిని అయితే ఖచ్చితంగా సువార్త చెప్పి రక్షణలో నడిపించి ఉండొచ్చు. ఆత్మల పట్ల లోతుగా ఆ మాత్రం భారం ఉండదా? నా ట్రైనింగ్ కదా, నా కింద ట్రైనింగ్ అయ్యాడు కదా అని అనుకొని ఎక్స్పెక్ట్ చేసి లాస్ట్ నెంబర్ ఎక్కడ ఆగాడు? 10 ఆగాడు. అర్థమైంది చేతండి. ఓ మాట చెప్తాను, సారీ టు టెల్ యూ దిస్. సొంత కుటుంబంలో మినిమం నెంబర్ 10 కూడా లోతు ఉన్న సంవత్సరాల్లో కాపాడుకోలేకపోయాడు. ముగిస్తూ అడుగుతున్నానండి, ఎంత అడుగుతే అంత ఇస్తా అన్నాడు. అడుగుము జనములను బూదిగంతంలో వరకు నేను నీకేం చేస్తాను? స్వాస్థంగా ఇస్తాను. ఎంత అడుగుతా అంత ఇస్తానంటే కనీసము ప్రార్థన పరిచర్యల లోతు మినిమం తన కుటుంబాన్ని రక్షించుకునేంత కూడా ప్రార్థన పరిచర్య చేయలేదు. ఈరోజు అడుగుతున్న నీ కుటుంబ సభ్యుల రక్షణ, దేవునికి అప్పగించిన ప్రాంతంలో రక్షణ, ఈ ప్రాంతంలో కువైట్ యొక్క బిడ్డల యొక్క రక్షణ విషయమై దేవుడు ఇన్ని అవసరతలు ఇస్తూ ఉంటే, ఈ ప్రతి ప్రాంతంలో ఒకవేళ ఈరోజు దేవుడు కార్యం జరిగించకుండా ఒక నువ్వే అడ్డుగా ఉంటున్నట్లయితే, ఈరోజు నుంచి దేవుడు ప్రార్థన భారము, ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల తృష్ణ దేవుడు మనకు దయచేయునుగాక.